హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనము ఆర్ఆర్బి ఏఎల్పి 2024కి సంబంధించిన స్టూడెంట్స్ మాక్ టెస్ట్ అనేసి రాయడం జరుగుతుంది. అందులో అడిగిన క్వశ్చన్స్ ఓకేనా, అవి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ నెంబర్ అనేది డిస్ప్లే చేయబడింది. ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టండి, మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోండి అండ్ క్రాక్ చేయండి ఏఎల్పి. ఓకేనా? సో మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. సో మనకి ఏఎల్పికి సంబంధించిన 2024కి ఏఎల్పికి ఇంగ్లీష్ బ్యాచ్ అండ్ తెలుగు బ్యాచ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళందరినీ కూడా మనము ఏఎల్పి 2024 అనే గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళకి వచ్చిన డౌట్స్ అనేవి డే వైజ్ అనేది మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఈరోజు మనము 22 జూలై 2024 అంటే టుడే ఎవరెవరైతే డౌట్స్ అడిగారో ఆ డౌట్స్ అన్నీ మనం ఒక పీపీటీ చేసి వాళ్ళకి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది చాలా వాళ్ళకి వాళ్ళ ప్రిపరేషన్కి చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. నార్మల్గా మీరు చేసి ఎక్స్ప్లెనేషన్ ఫోటో పెట్టడం వేరే, వీడియో ఎక్స్ప్లెనేషన్ విని నేర్చుకోవడం అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఎటువంటి ఆపర్చునిటీ ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు, నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఓకేనా? సో మన కోర్స్ తాలూకా ఫీజు 799 రూపీస్ అండి. ఇంగ్లీష్ మీడియం ఉంది అండ్ తెలుగు మీడియం ఉంది. దాంతోపాటు మీకు డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది డైలీ వీడియో కంటెంట్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాటు ఇక్కడ డిస్ప్లే చేసిన నెంబర్కి మీరు కానీ పంపించినట్లయితే మీరు స్క్రీన్ షాట్ పెట్టి దాన్ని మెయిల్ ఐడి కూడా పెట్టినట్లయితే నేను ఆ వీడియోస్ అన్ని మీకు పంపిస్తానమాట. సో ఏ డౌట్ వచ్చినా సరే అదే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఈ వ్యాలిడిటీ అనేది CBT 1 ఎగ్జామ్ వరకు ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏఎల్పి CBT 1 చాప్టర్ వైజ్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయండి అంటే మ్యాథమెటిక్స్ ఏమో 20 మార్క్స్ వస్తాయి అనమాట. లాజికల్ రీజనింగ్ ఏమో 25 వస్తాయి. అండ్ జనరల్ సైన్స్ ఏమో 20 వస్తాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి వస్తాయి. టోటల్గా 75 మార్క్స్ అండ్ టైం ఏమో వచ్చి 60 మినిట్స్ అని ఉంటుందన్నమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు గెస్సింగు అండ్ రాంగ్ గెస్సింగ్ చేయొద్దు, రాంగ్గా పెట్టొద్దు. యాక్యురసీ 90 అబవ్ ఉండేటట్టు మేనేజ్ చేసుకోండి. రా మార్క్స్ 35 నుంచి 45 రావడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ మన ఏఎల్పి 2024 గ్రూప్లో ఓకేనా ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం తప్పలేదు, ఎన్ని మార్క్స్ అయితే రానండి, కానీ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తను అటెంప్ట్ చేసిన టెస్ట్లో మనకి 20.02 స్కోర్ రావడం జరిగింది. ఓకేనా? అవుట్ ఆఫ్ 75 అనమాట. సో ఆయనకి యాక్యురసీ ఏమో 78.58 ఉందన్నమాట. అంటే కొద్దిగా తప్పులు అయినాయి. ఓకేనా? సో మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్ ఏం చేయాలంటే మ్యాక్సిమం తప్పులు పెట్టడానికి ట్రై చేయండి, తప్పులు పెట్టకపోవడానికి ట్రై చేయండి. అండ్ అటెంప్ట్ అంటే గెస్ అటెంప్ట్ అనేది తగ్గించండి. మీకు కరెక్ట్గా వచ్చినవి పెట్టండి. ఓకేనా? సో ఇప్పుడు తను అడిగిన అబ్బాయి పేరు వెంకటేష్ అండి, దాని తాలూకు స్కోర్ బోర్డ్ అనమాట. మీరు కూడా పంపిస్తే మీ తాలూకు కూడా ఇలాగే డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో తను పంపించిన ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దామండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే 2 men X and Y. ఓకేనా? ఇద్దరు మనుషులు X and Y స్టార్ట్ ఫ్రమ్ ఏ కామన్ పాయింట్, ఒకటే కామన్ పాయింట్ నుండి స్టార్ట్ అయ్యారు. X వాక్స్ 5 km/h. ఓకేనా? X అనేవాడు మనకి 5 km/hలో నడుస్తున్నాడు. అండ్ Y అనే పర్సన్ ఏమో నాకు 4 km/hలో నడుస్తూ జరుగుతుంది అనమాట. ఓకేనా? సో హౌ మెనీ కిలోమీటర్స్ విల్ దే బీ అపార్ట్ ఆఫ్టర్ 3 hours అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 hours అని ఇచ్చాడు అనమాట. ఇఫ్ దే వాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా? తనేమో X అనేవాడు ఈ పాయింట్లో ఉన్నాడు, Y అనేవాడు ఈ పాయింట్లో ఉన్నాడు. ఇద్దరు ఒకేసారి నడవడం మొదలు పెడితే ఓకేనా 3 hours అయిన తర్వాత ఎంత డిస్టెన్స్ కవర్ చేశారని అడుగుతున్నాడు అనమాట. ఎలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే రిలేటివ్ స్పీడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఏంటండి రిలేటివ్ స్పీడ్ అంటే ఎప్పుడైనా సరే 2 పర్సన్స్ ఆపోజిట్లో నడిచారనేసి అనుకోండి, వాళ్ళ తాలూకు స్పీడ్స్ని ప్లస్ చేయాలి. అదే పర్సన్స్ సేమ్ డైరెక్షన్లో నడిచారనుకోండి మైనస్ చేయాలి. ఇదే పర్సన్స్ అనే కాదు, ట్రైన్స్ అనే కాన్సెప్ట్లో కూడా ఇదే కాన్సెప్ట్ అనేది మనకి ఇంకా అప్లికబుల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 4 9. ఓకేనా? 9 km/h. నాకు టైం తెలుసు, టైం ఏమో 3 hours అనమాట. సో నాకు కావాల్సింది ఏంటి డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. సో దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే DTS బాక్స్ అని గుర్తుంచుకోవాలన్నమాట. D అంటే డిస్టెన్స్, T అంటే టైము, S అంటే స్పీడు. నాకు డిస్టెన్స్ ఆల్రెడీ తెలియదు కాబట్టి D అనేసి రాసుకోండి. స్పీడ్ 9 అండ్ టైం ఏమో 3 గంటలు. సో 9 × 3 = 27 కిలోమీటర్లు అనేది వాళ్ళు ట్రావెల్ చేయడం జరిగిందండి.
27 కిలోమీటర్లు అనేది ట్రావెల్ చేయడం జరిగింది. ఓకే, ఏమడిగాడు, ఇఫ్ దే వాక్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ హౌ మెనీ కిలోమీటర్స్ విల్ దే బీ అపార్ట్ ఫ్రమ్ ఆఫ్టర్ 3 అవర్స్ అనమాట. 3 అవర్స్ తర్వాత ఎంత డిస్టెన్స్లో ఉన్నారంటే 27 కిలోమీటర్లు అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, 27 కిలోమీటర్లు అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి. ద 12th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఆఫ్ ద ఏపీ అంటే 12వ టర్మ్ అనేది ఇచ్చేసాడు = 253 అని అంటున్నాడు అనమాట. సో ఇది అంకశ్రేణిలో మనకి 3, 8, 13 ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా, ఏపీ. సో 3, 8, 13 తాలూకా 12వ టర్మ్ విలువ 253 అన్నాడు అనమాట. అంటే ఇక్కడ మొదటి పదాన్ని మనం ఏ చేత చూసేస్తామో =3. డిఫరెన్స్ అంటే ఏదైనా 2 నెంబర్లతో డిఫరెన్స్ 8 - 3 = 5. ఓకేనా, 13 - 8 = 5. డిఫరెన్స్ అనేది 8 వచ్చింది. సో ఇక్కడ 12వ పదము 253 ఓకేనా, 12వ పదం అన్నాడు కాబట్టి ఏ ప్లస్ అంటే 3 ప్లస్ n - 1 ఇంటూ డి. n అంటే 12 - 1 అంటే 11 ఇంటూ డి కాబట్టి 5 అనమాట. ఓకేనా, సో 3 ప్లస్ n నీకు తెలియదండి, ఇక్కడ n నీకు తెలియదు. ఓకేనా, అది ఎన్నో నెంబరో కనుక్కుందాం. సో ఇక్కడ n - 1 అనేది తెలియదు నాకు. ఓకేనా, n - 1 అనేది తెలియదు. n - 1 ఇంటూ డి అంటే నాకు తెలిసిన డిఫరెన్స్ అనమాట. సో ఈ 3 ఇటువైపు తీసుకురండి, 250 అవుతుంది. అవునా కదా, 250 అవడం జరుగుతుంది. సో ఇక్కడ 5n - 5 అనమాట. ఈ 5 ఇటువైపు తీసుకురండి, 5n = 255. సో ఇప్పుడు n ఎంత వచ్చింది నాకంటే 255/5 అనమాట. 5 1 5 51. అంటే ఈ 253 అనేది నాకు 51వ నెంబర్ అండి. ఇది 51వ నెంబర్ అనేది 253 అయితే నాకు 12వ నెంబర్ ఫ్రమ్ ద లాస్ట్ నుంచి 12వ నెంబర్ అడిగాడు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి 12వ నెంబర్ కావాలి కాబట్టి సో 51 - 12 51 - 12 +1 అనమాట లాస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్. సో 51లో 12 తీసేసి +1 చేయండి, లేదా 52లో 12 తీసేస్తే నాకు 40వ నెంబర్ అవుద్ది అనమాట. అంటే A40 అనమాట. ఇది A40కి మనం కనుక్కోవాలి. A40 కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, A40 ఓకేనా A ప్లస్ n - 1 ఇంటూ డి. n అంటే ఎంత ఉంది, ఓకే, n - 1 అంటే 40 - 1 అంటే 39 ఇంటూ డి అంటే నీకు డి వాల్యూ వేసుకోండి. ఓకేనా, ఏ విలువ 3 + 39 ఇంటూ డి అంటే డిఫరెన్స్ 5 అండి. సో 3 + 5 9 45 4 5 3 15 అంటే 95. సో 198 అనేది నాకు అక్కడ 40వ నెంబర్ అనేది A40th టర్మ్ అనేది లాస్ట్ నుంచి అయిందనమాట. 40th టర్మ్ అనేసి లాస్ట్ నుంచి మనకి 40th నెంబర్ అనేది అయింది. 198 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 198 అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. సో మూడో క్వశ్చను, ఓకే, ఏ సమ్ము 9,960 రూపాయలు 9,960 రూపాయలు వాజ్ బారోడ్ అట్ ద 7.5% అన్నాడు అనమాట. సో ప్రిన్సిపల్ ఏమొచ్చి మనకి ఒక అమౌంట్ అంటే సమ్ ఏదో ప్రిన్సిపల్ అనేసి అనుకోండి, అమౌంట్ 9,060 రూపాయలు. ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ = 7.5%. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 7.5%ని 7.5/100. ఇక్కడ 0 పాయింట్ తీసిస్తే 0 వస్తుంది. 25 3 25 40 అంటే 30/40 కింద రాసుకోవచ్చు అనమాట. అవునా కాదా? సో ఇక్కడ ఏమవుద్దంటే 40 అనేది 43 అవుతుంది. 40 × 40 ఎంత అవుతుందంటే 1600 మరియు 43 × 43. సో దీన్ని ఏ విధంగా స్క్వేర్ చేయాలంటే 4 4 16 3 3 9. ఓకేనా, సో 2 4 8 8 4 8 3 12. సో 9 20 అంటే 1729 అండి. 1729 అయ్యింది. ఎప్పుడైనా సరే ఇన్స్టాల్మెంట్ లెక్క అడిగాడు అనమాట ఇక్కడ. ఓకేనా, సో పర్ ఆనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ పెయిడ్ బ్యాక్ ఇన్ 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్, 2 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అనమాట. ఈఎంఐ అనేది 2 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారనమాట ఎప్పుడైనా సరే. సో ఎవ్రీ ఇయర్ సేమ్గా ఉంటుంది. వాట్ వాజ్ ద అమౌంట్ ఆఫ్ ద ఈచ్ ఇన్స్టాల్మెంట్ అడిగాడు అనమాట. అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇక్కడ ఎంత అయితే 43² ఉందో 43 × 43 అయింది కాబట్టి ఒక దీన్ని కూడా 43తో గుణించండి. సో 40 × 43 ఎంత అవుతుంది, ఇక్కడ 0 ఇక్కడ పెట్టుకుంటే 4 3 12 1 4 4 16 1720 అనమాట. 1720 + 1600 ఎంత అవుతుంది, 33 20 అవుతుంది. ఇది ఈ రెండు కూడా నేను ఓకే, ఈ రెండు కూడండి 1729 అవుతుంది. 1729 × 2 ఎంత అవుతుంది, 2 9 18 1 2 4 5 2 17 34. అంటే ఇదేమో ఇనిషియల్, ఇది తర్వాత ఇదేమో
ప్రిన్సిపల్, ఇదేమో అమౌంట్ అనమాట. సో ఇప్పుడు నాకు 33,20 అనేది 33,20 అనేది 9,960 అయితే మనకి ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ కావాలి కాబట్టి బై 2 చేస్తే 1,729 వస్తుంది. కాబట్టి 1,729 అనేది ఎంత? సో దాని పైనుంచి కింద రాయండి, ఇది పైన రాయండి, ఇదేమో కింద రాయండి. 1,729 బై 33,20 ఇంటూ 99,60 అనమాట. సో ఇది 1 టైమ్స్, ఇదేమో 3 టైమ్స్ అనమాట. 3 9 27, 2 స్థాన 3 6 8, 3 17 51. అంటే 51 87 అండి. ఓకే, 1,729 2 4 8 8 3 24 అండి. ఇక్కడ 24. సో 24 కాబట్టి ఇక్కడ 4, సో 1849 అండి. 1849 ఇది ఎంతేనండి, నేను పర్లేదు బై 2 చేస్తే 1849 వస్తుంది. సో ఇక్కడ 1849 అండి. 1849 1849 ఇంటూ 3 చేయండి. ఓకే, ఇది చెప్తున్నాను అందాకల్లా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో 3 9 27, 2 3 4 12, 12 2 14. ఓకేనా? 3 18 54, 54 ప్లస్ 1 55. సో 5,547 5,547 రూపాయలు అనేది ఇన్స్టాల్మెంట్ అనేది జరిగింది. నిన్నటి క్లాసులో కూడా ఇన్స్టాల్మెంట్ వచ్చింది. జాగ్రత్తగా మీరు చెక్ చేసి ఆన్సర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. ఏ కోన్ ఆఫ్ రేడియస్ ఈజ్ 9 సెంటీమీటర్ అండి. ఓకేనా? ఒక కోన్ రేడియస్, కోన్ అనగానే మీరు ఒక పిక్చర్ డ్రా చేసుకోండి. ఓకే, ఇది కోన్ అండి. రేడియస్ అంటే మనకి r = 9 ఇచ్చాడు. అండ్ హైట్ నాకు హైట్ ఎంత ఇచ్చాడంటే 15 ఇచ్చాడు. సో ఏమంటున్నాడు, ఈజ్ మెల్టెడ్ అంటే ఈక్వల్ చేశాడు. అండ్ మేడ్ ఇంటూ ఏ సిలిండర్ ఆఫ్ ఏ హైట్. సిలిండర్ని గీయండి నార్మల్, జస్ట్ ఫర్ ఐడియా కోసం. సో ఇక్కడ సిలిండర్ హైట్ ఏమో మనకి ఎంత ఇచ్చాడంటే 45 సెంటీమీటర్లు ఇచ్చాడు. ద డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఇది కనుక్కోవాలి, డయామీటర్ అంటే 2r కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ నీకు వాల్యానికి ఫార్ములా వేయండి. కోన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr² h ఈజ్ ఈక్వల్ టు మనకి సిలిండర్ వాల్యూమ్ ఏంటంటే πr² అనమాట. ఓకేనా? సో పైకి పోయిందనమాట. ఇక్కడ విలువలు ప్రతిక్షేపించండి. ఇక్కడేమో రేడియస్ ఎంత ఇచ్చాడు 9 ఇంటూ 9 81 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడు నాకు తెలియదు, r² ఇంటూ హైట్ ఏమో 45 ఇచ్చాడు అనమాట. 9 5 45. ఓకేనా? 9 9 81 అనమాట. సో 5 1 5 3. సో 3కి పోయింది. సో r² ఈజ్ ఈక్వల్ టు 9, r ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. r ఈజ్ ఈక్వల్ టు నాకు అడగలేదు, డయామీటర్ అడిగాడు. అంటే ఇంటూ 2 చేయాలా, 6 సెంటీమీటర్ అనమాట. ఓకేనా? 6 సెంటీమీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ అండి. ఏ పోలీస్ ఆఫీసరు ఫాలోస్ ఏ థీఫ్ అనమాట. ఒక దొంగ అనేవాడు ముందుని పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ దొంగని ఇన్ఫర్మేషన్ ఏమో నేను ఎక్కడ వేసాను, పోలీస్ ఇన్ఫర్మేషన్ ఏమో ఎక్కడ వేసాను అనమాట. ఈయన పోలీసు, ఒక దొంగ ఇక్కడ ఉన్నాడు. హూ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ద 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 800 మీటర్ల దూరం అనేసి అంటున్నాడు. ఫర్ హిమ్ ఇఫ్ ద రన్ అట్ ద స్పీడ్ ఆఫ్ 8 km/h. 8 అనేది ఇక్కడ పోలీస్ది వస్తుందండి. 8 అనేది నాకు పోలీస్ది రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమో థీఫ్ది రావడం జరుగుతుంది అనమాట. థీఫ్. ఓకే, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాయాలి. రెస్పెక్టివ్లీ వాట్ డిస్టెన్స్ ఇన్ మీటర్ డస్ ద పోలీస్ ఆఫీసర్ రన్ టు క్యాచ్ ద థీఫ్. ఈ దొంగ ఎంత దూరంలో దొరుకుతాడు అని అడుగుతున్నాడు అనమాట. ఈ దొంగ ఎంత దూరంలో దొరుకుతాడు అని అంటున్నాడు అనమాట. సో అయితే ఇప్పుడు పోలీస్ ఎక్కడున్నాడు, దొంగ ఎక్కడున్నాడు అంటే ఇద్దరు ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా అంటే రిలేటివ్ స్పీడ్ అనేది మనకి రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలంటే ఒకటే డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి 1 km/hని నేను ఏం చేస్తానంటే 5/18 కింద మార్చుకోవాలి. ఎందుకంటే 5/18 అంటే ఇక్కడ ఆల్రెడీ మీటర్లో అడిగాడు కాబట్టి, సో 5/18 మీటర్/సెకండ్ అనేది నాకు స్పీడ్ వచ్చింది. నాకు డిస్టెన్స్ ఆల్రెడీ ఉంది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 800 బై అంటే ఇది తిరగబడుతుంది 18/5 అవుతుంది అనమాట. ఇక్కడ 5 1 5 16 అంటే 160 అనమాట. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 160 ఇంటూ 18 సెకండ్స్ అనమాట. అదేవిధంగా ఉంచండి, జస్ట్ మల్టిప్లై చేయొద్దు. సో ఇది మన ఆన్సర్ కాదు కాబట్టి నాకు డిస్టెన్స్ కావాలంటే ఈ థీఫ్ తాలూకా మనకి స్పీడ్ తీసుకోవాలి. అవునా కదా? వాడు పరిగెట్టింది కదా తీసుకోవాలి. వాడు పరిగెట్టిన స్పీడు మరియు వాడు ఎంత టైం, మనకి టైం ఆల్రెడీ కట్టాం మనం. ఈ రెండు గుణిస్తే మనకి డిస్టెన్స్ వస్తుందన్నమాట. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఏమో 7 అనేది km/hలో ఉంది కాబట్టి 5/18 ఇంటూ టైం ఏమో 160 ఇంటూ 18 అనమాట. సో 18కి క్యాన్సిల్ అయిపోయింది. మనకి
ఇక్కడ చూడండి 16,580 7 ఇంటూ 16,580 అంటే 800. సో 7,856 5,600 మీటర్ల దూరంలో మనకి ఆ థీఫ్ అనేది దొరకడం జరిగిందనమాట. ఓకేనా, 5,600 అండి, 5,600 అండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి, పంకజ్ ఆఫర్స్ ఏ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 250. ఓకేనా, పంకజ్ సో థీఫ్ అడిగాడు కాబట్టి ఒక్క నిమిషం అండి, బిఫోర్ లెక్క వెళ్దాం. థీఫ్ అడిగాడు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ మనకి 800 వేయండి, 800 6,400 అనమాట. అంటే 6,400 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 6,400. ఎందుకంటే మనం పోలీస్ తాలూకా స్పీడ్ తీసుకోవాలి, థీఫ్ తాలూకాది కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ అండి, పంకజ్ ఆఫర్స్ ఏ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ ద 250 రూపాయలు. ఓకేనా, వాడికి పంకజ్కి 250 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ అనేది రావడం జరిగింది. మరియు దెన్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే D1 ఈజ్ ఈక్వల్ టు 8% ఇచ్చాడు అండ్ D2 ఈజ్ ఈక్వల్ టు నాకు 5% ఇవ్వడం జరిగింది. అయితే ఆన్ ద సేల్ ఆఫ్ ఏ చైర్ అనమాట, చైర్ని అమ్మడం ద్వారా ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద చైర్ MP ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ని మనము లిస్టెడ్ ప్రైస్ అని కూడా అంటామండి. ఓకేనా, అయితే వాట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద చైర్ ఫర్ ఏ కస్టమర్ ఆఫ్టర్ ద గివెన్ ఏ డిస్కౌంట్ అన్నాడు అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్ మీద ఎంతైతే 8% ఇచ్చాడు, 8ని 100లోంచి తీసిస్తే 92/100 ఇంటూ 5ని 100లోంచి తీసిస్తే 95/100 అనమాట. ఇది 5 అండి ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కౌంట్ కనుక్కోండి, తర్వాత వచ్చిన క్యాష్ డిస్కౌంట్ తీసివేద్దాం. ఒక సున్నాకి పోయింది. ఓకేనా, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయండి. నేను ఏం చేస్తానంటే ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేసి పాయింట్ పెట్టేసుకుంటా. ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసి నేను ఏం చేస్తానంటే ఓకే ఇక్కడ ఒక పాయింట్ పెట్టేస్తా, సరిపోయిందా. సో ఇప్పుడు 425 ఇంటూ 9.2 ఇంటూ 0.95 అనమాట. ఈ రెండాటిని గుణిస్తే మనకి వచ్చిన ఆన్సర్ వస్తుంది కదా. ఆన్సరు మైనస్ 250 రూపాయలు తీసివేయండి. సో అప్పుడు మనకి ప్రైస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. 3,496 రూపాయలండి, 3,496 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ అండి, సేమ్ వెంకటేష్ తాలూకు క్వశ్చన్స్ ఈరోజు చేస్తున్నాను. ఓకేనా, సో ఏ బ్యాట్స్మెన్ హ్యాస్ ఎ డెఫినెట్ యావరేజ్ ఫర్ ద 11 ఇన్నింగ్స్ అనమాట. ఓకేనా, 11 ఇన్నింగ్స్ అనేది ఆడడం జరిగింది, 11 ఇన్నింగ్స్ ఆడారనమాట. ఆడారు, దాని దానికి యావరేజ్ ఎక్సెన్స్ అనుకో. ఓకేనా, దట్ బ్యాట్స్మెన్ స్కోర్స్ 120 రన్స్. ఓకేనా, 120 రన్నులు చేశాడు. ఓకేనా, ఎందులో చేశాడు, 12వ ఇన్నింగ్స్లో చేశాడండి, 12వ ఇన్నింగ్స్లో చేశాడు. డ్యూ టు విచ్ ఈజ్ యావరేజ్ వాజ్ ఇంక్రీజెస్ బై ద 5 రన్స్. అంటే ఇక్కడ ఆల్రెడీ 15 ఉండేది, ఇప్పుడు ఒక 5 కలిసింది అంటే 16 అయిపోయింది అనమాట. యావరేజ్ అనేది 16 అయిందనమాట. అయితే అకార్డింగ్లీ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ ఆఫ్టర్ 12 ఇన్నింగ్స్ అని అన్నాడు అనమాట. 12 ఇన్నింగ్స్ తర్వాత ఆయన తాలూకు యావరేజ్ ఎంత అని అడిగాడు అనమాట. సింపుల్ లాజిక్ అంటే 16 ఇంటూ ఎంత పెరిగింది మనకి, 16 అయింది కదా. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఎప్పుడైతే నాకు ప్రజెంట్ 11 ఇంటూ ఎక్స్ అంటే 11x ప్లస్ 120 రన్స్ అనేది నాకు ఎంత అండి, 120 రన్స్ అనేది పెరిగింది ఈజ్ ఈక్వల్ టు 12 ఇన్నింగ్స్కి. 12 ఇంటూ 16 ఎంత అయిందండి, 12 ఇంటూ 16 అంటే 16 ఏళ్ళ 32, 3 16 ఒకట్ల 16, 16 ఒకట్ల 16 అంటే ప్లస్ 3 192 అంటే 192కి ఈక్వల్ చేయండి. సో 11x ఈజ్ ఈక్వల్ టు 192 మైనస్ 120. సో యావరేజ్ ఎంత వచ్చిందంటే మనకి 72 అనేది రావడం జరిగింది. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ ఆఫ్టర్ 12 ఇన్నింగ్స్ అంటే 72 అనేది రావడం జరిగిందండి. సో 72 ఈజ్ ద రైట్ ఆన్సర్. 11 ఇన్నింగ్స్ అండి ఇది, 11 ఇన్నింగ్స్, ఇక్కడ 16 అవ్వదు, 11 ఇన్నింగ్స్ యావరేజ్ అంటే ఇక్కడ ఎంత అవుతుందండి, యావరేజ్ 11 ఇన్నింగ్స్ ప్లస్ 5 పెరిగినట్టు అనమాట అప్పుడు ఆన్సర్. ఓకేనా, సో 72 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండి, సో వెంకటేష్ మళ్ళీ సేమ్ 8 క్వశ్చన్స్ అడిగాడండి వరుసగా. ఓకేనా, వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై ద 4 రూపీస్. ఓకేనా, 4 రూపీస్ అనేది తగ్గిందండి. ఓకేనా, 12 మోర్ ఆర్టికల్స్ కెన్ బి పర్చేజ్డ్ 288 అనమాట. ఓకేనా, ఇప్పుడు ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ఈచ్ ఆర్టికల్ అన్నాడండి. ఎప్పుడైనా ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఓకేనా, ఆప్షన్ బేస్డ్ అంటే సాటిస్ఫాక్షన్ బేస్డ్ అనేది వేయాలన్నమాట. 288. ఓకేనా, 288. ఓకేనా, ఫస్ట్ ప్రైస్ ఎంత ఉంది మనకి తెలియదు. సో x - 4 అనమాట ఇజ్ ప్లస్
మళ్ళీ 288 అపాన్ ఎక్స్ అనమాట ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఆర్టికల్ పర్చేజ్ చేయగలడంటే 12 ఆర్టికల్స్ అనేది పర్చేజ్ చేయగలడు మైనస్ వస్తుంది ఇక్కడ ఓకేనా మైనస్. సో ఇప్పుడు నేను ఎక్స్ అనే విలువని ఆప్షన్స్ ద్వారా ఇక్కడ ABCD ఆప్షన్స్ 1 నుంచి 4 ఇచ్చాడు, ఆప్షన్స్ ద్వారా తీసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ వస్తుంది. నేను 12 తీసుకుంటున్నా, 12 - 4 ఎంత అవుతుందంటే ఇక్కడ 12 - 4 8 కాబట్టి 8 1 8 8 8 3 24 48 8 6 48 ఓకేనా. ఇక్కడ 12 వేస్తే 12 2 24 4 12 4 48. సో 36లో 24 తీసిస్తే నాకు 12 అనేది మ్యాచ్ అవుతుంది. అంటే ఎక్స్ విలువ నేను ఆప్షన్స్ ఏదైతే తీసుకున్నానో x = 12 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట. x = 12 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒరిజినల్ ప్రైస్ అండి ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, మొన్న అడిగారు ఓకేనా, బైనరీ, ఈ బైనరీ డిజిట్ ఇచ్చాడు 110 ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ పాయింట్లో చెప్పండి అని అన్నాడు అనమాట. ఏ విధంగా చెప్పాలండి అంటే ఎలాంటప్పుడు ఓకేనా, మనం లాస్ట్ నుంచి చూడండి, ఎప్పుడైనా సరే 2 పవర్ 0 ఇంటూ 1 ఓకేనా, ఈ 1 అయిపోయింది కొడియండి ఓకేనా, ప్లస్ 2 పవర్ ఆఫ్ 1 ఇంటూ ఇక్కడ ఉన్న నెంబర్ వేయండి ఓకేనా 0 ప్లస్ ఈ 0ని కొడియండి. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 2 ఓకేనా ఇంటూ ఎక్కడున్న నెంబర్ వేయండి 1 ప్లస్ ఈ నెంబర్ని కొడియండి ఓకేనా. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ 0 ప్లస్ ఈ 0ని కొడియండి. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 ఈ 1ని కొడియండి. నెక్స్ట్ 2 పవర్ ఆఫ్ 5 ఓకేనా ఇంటూ 1 ఈ 1ని కొడియండి. ప్లస్ 2 పవర్ ఆఫ్ 6 ఓకేనా ఇంటూ 0 ఈ 0ని కొడియండి. 2 పవర్ ఆఫ్ 7 ఇంటూ 1 ఈ 1ని కొడియండి. ప్లస్ 2 పవర్ ఆఫ్ 8 ఇంటూ 1 అనమాట. ఈ విధంగా మనము బైనరీ డిజిట్ని మనము డెసిమల్ పాయింట్లో మార్చడానికి ఎప్పుడైనా సరే 2 పవర్ ఆఫ్ 0 ఉందంటే దాని విలువ ఎంత అవుతుందంటే 1 అవుతుంది, అవునా కాదా. 1 × 1 అండి. ప్లస్ 2 పవర్ ఆఫ్ 1 ఓకేనా 2 అయ్యింది, 2 × 0 ఏమవుతుందంటే 0 ఓకేనా. 2 స్క్వేర్ అంటే 4 × 1 ఏమో 1, 2 క్యూబ్ × 0 అంటే ఇది 0 అవుతుంది. మరియు 2 పవర్ ఆఫ్ 4 అంటే 2 2 4 4 8 8 16 ఓకేనా, 16 × 1 1 అవుతుందండి. మరియు ఇక్కడ 32 అవుతుంది, మరియు ఇది 0 అవుతుంది, మరియు ఇది ఎంత అవుతుంది, ఇది 32 కదా, ఇక్కడ ఇది 64 అంటే ఇది ఎంత అవుతుంది 128 అవుతుంది, 128 ఓకేనా. ప్లస్ 256 అండి ఓకేనా. ఈ రెండు కూడా మనకి 1 + 1 2 2 6 ఎంత అవుతుందండి 8 8 2 10 10 8 18 18 6 ఎంత అవుద్ది 18 6 24. సో ఆప్షన్స్లో కూడా లేదు కదా, సరే చూద్దామండి. 1 + 1 2 2 6 8 10 18 18 6 24. సో ఇక్కడ మిస్టేక్ అయినట్టుంది. సో 2 పవర్ 0 అంటే 1 × 1 సరిపోయింది, ఇది 0 ఓకే, దీని వాల్యూ సరిపోయింది. 2 2 4 వేయాలండి ఇక్కడ, ఇది 4 ఇది ఓకేనా, అందుకే తప్పు వస్తుంది. సో 1 + 4 5 5 + 6 11 11 2 13 13 8 13 8 ఎంత 21 21 6 27 7 అనేది మనకి ఎక్కడైతే యూనిట్ ఇచ్చి ఉన్నదో అవి మాత్రం మీరు పొద్దు ఎలిమినేట్ చేయండి. 7 అనేది వచ్చిందండి ఓకేనా 27 ఓకేనా 27 2 స్థాన ఓకేనా 7 7 2 9 9 3 12 12 1 13 13 3 రావాలా. సో ఇక్కడ 37 అనేది ఇంకెక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ 2 అనేది ఉంది. అంటే ఓవరాల్గా చూసినట్లయితే మనకి డెసిమల్కి ఈక్వల్ అయితే దానికి 437 అనేది రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరిగింది ఓకేనా. సో స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్ అనేవి 100% ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. వీడియో ఒకసారి చూసి మీరు కూడా మంచిగా అవేర్నెస్ అనేది తెచ్చుకోండి ఓకేనా. మీకు కూడా ఏమైనా డౌట్ వచ్చిందంటే ఇదే విధంగా క్వశ్చన్స్ అనేవి షేర్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి ఓకే. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.